మనం ఇంతో ఎంకరేజ్ చేద్దాం. తెలుగు మీడియం విద్యార్థులు రాష్ట్రం తీస్తే ప్రయత్నం చేద్దాం. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాని మీద కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేయడం ఏదో భరత్ గారు పిల్లలు అడుగుతున్నారు ఇంకా ఉద్యోగాలు రావాలి, భవిష్యత్తులో ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరాలంటే ఇంకా అనేక మంది ఆఫీసర్ రావాలని మేము కోరుకుంటాం. దయచేసి మన భవిష్యత్తు 14 ఏళ్ల తర్వాత ఒక గొప్ప ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నాన్ని అభినందిద్దాం. మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం రియాజ్ గారు. ఇప్పుడు పిల్లలు ఏమని మెసేజ్ పెట్టారు, ఆయన ఏం చెప్తున్నానంటే ఒకటి ఆయన చెప్పిన దానిలో సినాప్సిస్ ఏంటంటే బుర్రా వెంకటేశం గారి కమిట్మెంట్ క్వశ్చన్ చేయొద్దు. బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తే, ఇంతకుముందు రెడ్డి సామాజిక వర్గం కొంత అన్నారు కదా బలైన వర్గాలకు అన్యాయం జరిగిందని. అట్లా కాదు కదా. తర్వాత 14 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ని మీరు తప్పుపట్టడం కరెక్ట్ కాదు. రెండోది వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా రాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము బాగానే రాసామనుకుంటారు అన్సాటిస్ఫైడ్. ప్లస్ గ్లోబల్ గా కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పిన 21,000 మందిలో 11,000 మంది ఇంగ్లీష్ మీడియం రాశారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అవుతారు కదా అని అంటున్నారు. ఒక బేసిక్ క్వశ్చన్, నేను కూడా యూపీఎస్సీ ఎక్స్పర్ట్ ని కాదు, నేను గ్రూప్ 1 అభ్యర్థిని కాదు. నిరుద్యోగులు పంపించిన క్వశ్చన్ మీ ద్వారా ప్రభుత్వానికి, రియాజ్ గారికి, లేకపోతే ఆయన ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు, మాకు అన్నలా అంటాడు, మాకు మంచి మిత్రుడు, వాళ్ళు ఏమంటున్నారంటే 2024లో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే జనవరి 5వ రోజు మేమంతా అభ్యర్థులు వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ కలిసి గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసర్స్ గా ఉండాలనుకున్న ఎవరైనా కూడా తెలుగు భాషలో మినిమం ప్రావీణ్యత ఉండాలి. యూపీఎస్సీలో 2 ఉంటది క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్ లో బేసిక్ ప్రావీణ్యత, 2 రీజనల్ లాంగ్వేజ్ లో బేసిక్ ప్రావీణ్యత. ఈ 2 పేపర్లు దిద్దినాకనే అవి మెయిన్స్ మార్క్స్ లో కలవకపోవచ్చు, అవి 2 క్వాలిఫైయింగ్ పేపర్లు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నతాధికారంలో ఉండాలనుకుంటున్న గ్రూప్ 1 అభ్యర్థులకి తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఖచ్చితంగా ఉండాలని పెట్టారు. అది ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. సెకండ్ అనేది అది గ్రూప్ 1 ఖచ్చితంగా ఉండాలి, ఈసారి తీసేశారు. అది ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. అది ఒకసారి సార్ చెప్తారు. 2011 ఒక్క నిమిషం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే విధంగా మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఉంటది, కానీ మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ షీట్ మీద ఎందుకు పేరు రాయించుకున్నారు? ఫస్ట్ టైం ఇది చరిత్రలో. హాల్ టికెట్ అంటేనే ఒక కోడ్ డీకోడ్ కావాలి. అభ్యర్థి పేరు ఎందుకు రాయించుకున్నారు? మల్టీ జోన్ కి సంబంధించిన అభ్యర్థుల క్యాస్ట్ కూడా రాయించుకున్నారట. మల్టీ జోన్ పెట్టడం వల్ల ఈ జియో నెంబర్ 29 వల్ల చాలా మంది నాన్ లోకల్ వాళ్ళకి లాభం జరిగింది. 6% ఉన్న ఎస్టీ రిజర్వేషన్ 10%గా అమలు చేయడం వల్ల ఇప్పుడు ఈ కేసు